రాజీ ఇంటికి వచ్చుట. కుమారులు శీల గుణవర్ణము. అశ్వమేధ యాగం పూర్తి కాగానే దేవతలు తమ తమ భాగములు తీసుకొని వెళ్ళిపోయారు. యజ్ఞదీక్ష పూర్తయిన దశరథుడు భార్యలతో పరిచారక వర్గముతో కూడా నగరములలో ప్రవేశించెను. ఆయా దేశముల నుండి వచ్చిన రాజులు దశరథుని సత్కరమునంది సంతోషంతో తమ నివాసములకు వెళ్ళరి. ఋష్యశృంగ మహర్షి కూడా శాంతితో పాటు పూజింపబడిన వాడే వెడలిపోయాను. ఇట్లందరూ పంపి దశరథుడు పుత్ర జనములను గుర్చి ఆలోచించు 12 మాసములు గడిపెను. పిమ్మట చైత్రమాస నవమి తిథియందు 5 గ్రహములుచ్చ స్థానము దండ కర్ణాటక లగ్నమున పునర్వస నక్షత్రముందు విష్ణువు యొక్క సంగమమై నృట్టియు సర్వ దివ్య లక్షణములు గల శ్రీరాముని కౌసల్య ప్రసవించెను. కౌసల్య పుత్రునితో దేవేంద్రునితో ఆదిత్య వలె అమిత శోభ కలదయ్యను. విష్ణువు యొక్క 4వ భాగమున భరతుడు కైకేయికి జన్మించెను. తరువాత సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను కనెను. అట్టి శుభ సమయమున గాంధర్వులు మధురముగా గానం చేసిరి. అప్సరస్సులు నృత్యము నర్చిరి. దేవదుందుభులు మోగినవి. పుష్పవర్షము కురిసినవి. అయోధ్య నగరములో గొప్ప ఉత్సవము జన సమూహముతో నిర్వహించబడెను. వీధులు కిక్కిరి చేసిన జనము కలవై ప్రకాశించినవి. రాజు చాలామందికి పారితోషకమునందించెను. బ్రాహ్మణులకు గోదానము ఇచ్చెను. పుట్టిన 11వ దినమున నామకరణోత్సవము జరిగెను. పిల్లలందరిలో పెద్దవాడైన కౌసల్య కుమారునకు రాముడుని సుమిత్ర కుమారులిరువురుకు లక్ష్మణ శత్రుఘ్నులను కైకేయి కుమారునకు భరతుడును వశిష్ఠుడు పరమానందంతో పేర్లు పెట్టెను. బ్రాహ్మణులకు రాజనేక రత్నరాశులను దానము చేసెను. ఆ కుమారులందరితో పెద్దవాడైన రాముడు తండ్రికంత ప్రీతిపాత్రుడై ఉండెను. మరియు అన్ని ప్రాణులను ఇష్టయుండును. 4 పిల్లలను శూరులు వేదవిత్తులు లోకక్షేమమును కోరువేను. అందరూ మంచి జ్ఞానము కలవారే సద్గుణములతో విలసిల్లువారెను. వారందరూ సత్యపరాక్రమకుడు. రాముడు గొప్ప తేజశాలి నిర్మలమైన చంద్రబింబం వలె సర్వజ్ఞులకు ఇష్టమైన వాడుగా నుండెను. ఏనుగుల మీద గుర్రముల మీద స్వారీ చేయుట రథములలో ప్రయాణించుట బాగుగా తెలిసినవాడు. ధనుర్వేద పందపార ప్రజాశాలియే తండ్రికి సేవ చేయుటయందు ఆసక్తి కలవాడై ఉండెను. లోకమునకంతకు ప్రియుడైన రామునకు లక్ష్మణుడు చిన్నతనము నుండియే మిక్కిలి స్నేహపాత్రుడై ఉండెను. వెయ్యాల బయట సంచరించు ప్రాణమే లక్ష్మణుడు శ్రీరామునకు. అతడు లేనిదే రాముడు నిద్రపోయేవాడు కాదు. అతడు ప్రక్క లేనిదే ముష్టన్నమును రాముడు తాకేవాడు కాదు. రాముడు వేటకు వెళ్ళినప్పుడు అతని వెన్నంట ధనుసు ధరించి లక్ష్మణును రక్షించి ఉండేవాడు. దశరథ మహారాజు ఆ 4 కుమారులతో దేవతలతో కూడి బ్రహ్మదేవుడు వెళ్ళే మిక్కిలి సంతోషించెను. రాముని లక్ష్మణుచున్నట్లే శత్రుఘ్నుడు భరతుడును ఎప్పుడూ విడువక సేవించుచుండెను. జ్ఞానవంతులు సమస్త సద్గుణ శోభితులను లక్ష కలవులు కీర్తిమంతులు దీర్ఘదృష్టి కలవారు నగు పుత్రులను చూచి దశరథ మహారాజు బ్రహ్మానందం నవభవించెను. ఇట్లుండగా దశరథ గురువుతోనూ బంధువులతోనూ కలిసి తన కుమారుల వివాహ విషయమై మంత్రులతో నాలోచింపసాగెను. అదే సమయమున మహా తేజశాలియైన విశ్వామిత్ర మహాముని దశరథ మహారాజును చూడు కోరినవాడే ద్వారపాలకులను త్వరగా వెళ్ళి రాజునకు తన దర్శనమును కోరుచున్నట్లు చెప్పాడని పంపెను.
ద్వారపాలకులందరూ భయపడి రాజభవనమునకు పరుగిడి మరియు విశ్వామిత్ర మహర్షి మిమ్మ చుట్టుకుటకై వచ్చి ద్వారమందున్న రాణి దశరథునకు విన్నవించిరి. ఆ మాట విన్న వెంటనే సంతోషంతో పురోహితుని వెంట నడుకొని దశరథుడు విశ్వామిత్రుని వద్దకు వచ్చి యథావిధిగా వనవరించెను. విశ్వామిత్రుడు రాజును కుశలమడిగెను. పిమ్మట దశరథుడు మీరక అమృతము ప్రాప్తించినట్ల ఆనందింపజేయుచున్నది. నీరు లేని చోట వర్షము పడినట్లు మీరక మిక్కిలి ఆహ్లాదకరము. మహాముని, నీకు స్వాగతము. నీకు నా వల్ల ఏ కోరిక తీరవలసియున్నది? నేను నేడు సార్థకమైన జన్మ కలవాడితిని. నా జీవితము సఫలము. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన నిన్ను చూచి నందున నేడు శుభప్రదము. మొదట రాజకరణై పిదప బ్రహ్మవర్షుడైన నీవు అనేక విధముల పూజనీయుడిని. నువ్వే కోరికతో వచ్చితివి తెలియజేయుచున్నాము. నీ అనుగ్రహమునకు పుత్రుని కాగురుచున్నాను అని హృదయమునకు సుఖము కలిగించు మాటలను విని అపూర్వముగా మాట్లాడినందుకు పరమదేవసుడైన విశ్వామిత్రుడు మిక్కిలి సంతోషించెను మరియు నిట్ల పలికెను.